భారతమ్మ గంప సంకర పెట్టి బిందెలు ఎత్తులు పెట్టుకొని గంగ ఒడ్డు కాడకొచ్చింది ఆ పార్వతమ్మ. గంగ ఒడ్డు కాడకొచ్చే వరకు గంగ లోపల నీళ్లు కలవడతలేవు. ఆ ఉష్క మేరవలు ఎరబడుతున్నాయి పార్వతమ్మకు. అప్పుడు పార్వతమ్మ ఏమనుకున్నది, ఓ చెల్లె గంగదేవి నీ కూడా నేను షేదైపోతున్నా చెల్లెలా. ఓ చెల్లె గంగదేవి అడ్డవాపల కొరకు చెల్లెలా మీరు బాధపడుతున్నారే చెల్లె. అందుకొరకే చూడుండి అవరాల ఆడదానికి కన్నది కడుపు కావాలి, కట్టింది బట్ట కావాలి, కాళ్ళ మీద పడ్డది బయట కావాలన్నారయ్యా. అందుకొరకే చూడుండి అవరారో తల్లి గర్భము నుంచి ధనము తేడెవ్వడు, తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయిన నాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే కాని బెరుగు బంగారం ఎవరు మింగవారు. విత్తమాచన చేసి విరవిగుండే కాని కూడబెట్టిన సమ్ము కుడువబోడు. పొందుగా మరుగైన భూమిలో పలబెట్టి దాన ధర్మములే కదాచి దాచి తులకు దొంగలకే ఇందులో దొరలకే ములో తేన చుట్టి గలియవా తెరువరులకు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దృష్ట సంహార నరసింహ దురిత దూరా. ఏ తల్లైనా ఏమి కోరుకుంటది, కొడుకులు కానాలి కోరికలు తీరాలే, బిడ్డలు కానాలి భ్రమలు తీరాలే. పిలువరు పిలువరు బతిపులకించను, ప్రేమను వర్షించను, ఆయాసములో ఆవేశములో పలికే తలిపలకు అమ్మ అందరు ఆడవాళ్లకు. నా గర్భాన ఉండినా నాకు కొడుకులు లేరు, నా గర్భాన ఉండినా నాకు బిడ్డలు లేరాయే. ధరాన ఉండినా వినాయకుడు కుమారస్వామి ఉండరు గారి కడపలో ఉండి నాకు కొడుకులు బిడ్డలు లేరా అని కన్నీళ్లు తీసుకుంటా. ఓ చెల్లె గంగదేవి, ఓ చెల్లె గంగదేవి నీ కూడా చేదైపోతున్నా చెల్లెలా. గంగ నీళ్లు లేవారి గంగ ఒట్టుకు నిలబడి గంగ ప్రార్థన ఎత్తున్నది ఆ పార్వతమ్మ. చెల్లె గంగదేవి గంగ రావే గంగ చరారి గంగ చరారి గంగ గంగ నిండు గలసటి కరడపరమ్మ కరడపరమ్మ. గంగ రావే గంగ చరారి గంగ నీలారి గంగ గంగ నిండు గలసటి కరడపరమ్మ కరడపరమ్మ. గంగ రావే గంగ చరారి గంగ నీలారి గంగ గంగ నిండు గలసటి
ఇప్పటికైనా గంగల నీళ్ళు ఉసుకలు నీళ్ళు పడనంటే శర్మలు ఆడితే శర్మలు నీళ్ళు ఊరుతాయి అంటారు అని అమ్మవారు పార్వతమ్మ నడి గంగ లోపలికి వచ్చింది ఆగ ఉసుక నీరు ఓడుతున్నది ఆ పార్వతమ్మ ఉసుకను ఎప్పుడు శర్మలు ఓడుతున్నదో అమ్మవారు పార్వతమ్మ రక్తము సిలిసిలి రక్తం సిల్లాడిపోయి గంగ ఎప్పుడు గంగల పడ్డదో అదే గంగ లోపల పార్వతమ్మ రక్తం పడ్డది ఆ ఉసుక లోపల కాబట్టి ఆ గంగ లోపల ఒక్క పప్ప చెట్టు అయి పుడుతున్నది నా సప్పట్లు కొట్టుమంటే ఎవరు కొడతారేమో సప్పట్లు కొట్టే కాలం సత్యనాశనం అయిపోయింది అమ్మవారు పార్వతమ్మ ఎప్పుడు ఆ రక్తము ఆ గంగ వచ్చేటట్టు లేదు నేనెట్లా ఏమి అన్నాని యథావిధిగా గంప సంకర పెట్టి బిందెనెత్తిలో పెట్టుకొని ఆ అడవిలో ప్రయాణం అవుతున్నది ఆ పార్వతమ్మ మోకాన కొంగు పెట్టే పార్వతి కొంగు పెట్టే పార్వతి అయ్యో మోకాన కొంగు పెట్టే పార్వతి కొంగు పెట్టే పార్వతి అయ్యో గవ్వలాంటి కళ్ళ కూరావో దేవుడా కళ్ళ కూరావో దేవుడా దుఃఖ పడిపే పార్వతి దుఃఖం అనిపే పార్వతి అయ్యో ఆ తల్లి కోరుతుంటే ఓ దేవుడా తల్లి కోరుతుంటే ఓ దేవుడా అయ్యో వద్దులు కోరవట్టే నారాయణ వద్దులు కోరవట్టే నారాయణ అయ్యో వద్దులన్నీ కోరవట్టే ఓ దేవుడా వద్దులన్నీ కోరవట్టే ఓ దేవుడా మొదల వీధి పక్షులు రా నారాయణ మొదల వీధి పక్షులు రా నారాయణ అయ్యో మరి వారి కోరవట్టే ఓ దేవుడా మరి వారి కోరవట్టే ఓ దేవుడా అయ్యో నాకి శోకం ఉన్నది రా నారాయణ నాకి శోకం ఉన్నది రా నారాయణ అయ్యో బిడ్డ శోకం ఉన్నది రా ఓ దేవుడా శోకం ఉన్నది రా ఓ దేవుడా కన్నీరు పడుతుంది పార్వతమ్మ తల్లి కోరుతుంటే వద్దులు కోరుతున్నాయి వద్దులు కోరుతున్నాయి వదిల వీర పక్షులు మరి కోరుతున్నాయి అగో అడవి లోపల ఎరుసుకుంటా వస్తుంది పార్వతమ్మ అగో పార్వతమ్మ కన్నీరు అగో భగవంతుడు శంకరుడు కళ్ళ చూసిండు ఓ తల్లులారో దేవ సంగమయ్యా దేవుడు లోకాల శంకరుడు పార్వతమ్మ కన్నీరు ఏనాడు చూసిండో శంకరునికే బాధ అనిపిస్తున్నది అయ్యో భగవంత నా భార్యనికి ఇన్ని కష్టాలు పెట్టిన ఇన్ని బాధలు పెట్టిన గాని కొడుకులు నాకద్దు బిడ్డలు నాకద్దా అని తిరిగి నా దగ్గరికి వస్తలేకపాయే అడవి లోపల పార్వతమ్మను ఒక్కాటాడియపోతే నా పేరు లోకాల శంకరుడు కాదా అని పార్వతమ్మ వచ్చే తొవ్వ లోపల కోరడంతరో బండారు పట్టేనా కోరడంతరో బండారు పట్టేనా కోరడు బండారు పట్టనా ఇక్కడి బాగా పట్టనా దండివాడు సంగమయ్యా దేవుడు సంగమయ్యా మాటలా గల్లవాడు మంత్రాల గల్లవాడు యంత్రాల గల్లవాడు కోరడు బండారి దేవుడు పట్టేనా దండివాడు సంగమయ్యా కోరడు బండారు చేతులు పట్టి నంబర్కి అడవి లోపల ఉడతనం ఉంటే ఉట్టమంటే అడవి లోపల వడ్డ వృక్షంలో ఉట్టనమట్టేనా మారడు వృక్షంలో ఉట్టనమట్టేనా దండివాడు రోజంగమయ్యారా దేవదేవ సంగమయ్య దేవుడు లోకాల శంకరుడు అడవి లోపల బండారి కొట్టంగని పుట్టు అంటే ఒక్క మారడు వృక్షాన్ని తయారు చేసిండు మారడు వృక్షానికి 3 తీర్ల మండలు తయారు చేసిండు 3 తీర్ల మండలకు 3 తీర్ల పువ్వులు తయారు చేస్తున్నాడు దేవుడు ఒక్కడి బ్రహ్మవర్ణ పువ్వు ఒక్కడి విష్ణువర్ణ పువ్వు ఒక్కడి శివవర్ణ పువ్వును తయారు చేసి దేవుడు లోకాల శంకరుడు ఏర్పడకుండా ఎండి కొండల్లో ఉన్నాడే శివజంగవయ్యా అమ్మవారు పార్వతమ్మ గంప సంకర పెట్టుకొని బిందెలెత్తులు పెట్టుకొని ఎడివిలో ఎప్పుడు వస్తున్నదో అవి వచ్చేది తొవ్వల్ల మారేడు చెట్టును చూసింది ఆ పార్వతమ్మ మారేడు చెట్టును చూసే వరకు ఏడమంటి చెట్టు సల్లగా ఎరబడుతున్నది చెట్టు నీడ కింద కోసేపు సొంత తీర్చుకుంటారా అని ఆగో బిందె అక్కడ పెట్టింది అమ్మవారు పార్వతమ్మ గంప కింద పెట్టి ఆగో కన్న తల్లి కట్టుకున్నది 10,000 పట్టు చీరాని చూడబాయే ఆగో పరిట కొంగు వరుసుకొని ఆగో ఎల్లెలకల వండుకొని ఆగో చెట్టు పైకి చూస్తున్నది ఆ పార్వతమ్మ
చెట్టు పైకి ఆ తల్లి పార్వతమ్మ ఎప్పుడు చూస్తున్నదో ఆ చెట్టు పైకి చూసే వరకే చెట్టు పైకి చూసే వరకు మూడు పువ్వులు కనబడుతున్నాయి. ఒకటేమో బ్రహ్మ వర్ణం పువ్వు, ఒకటేమో విష్ణు వర్ణం పువ్వు, ఒకటేమో శివ వర్ణం పువ్వు. మూడు పువ్వులు కనబడే వరకు పార్వతమ్మ ఏమరకు ఉన్నది. ఆ పువ్వులు చూసే వరకు పురుగులు లేవు. పువ్వుల చూసే వరకు పార్వతమ్మ ఏమరకు ఉన్నది. అయినా నా భర్త కోరుకున్న పువ్వులు ఇక్కడ దొరుకుతున్నాయి. ఒరే జంగవాడా, నీకు నేను భయపడుతున్నా అనుకున్నావురా? వస్తున్నా ఆ చెట్టు ఎక్కుతా నేను పూలు వసుకొచ్చి నీ ముఖం మీద వారవసి అడగ 100 మంది ఆడోళ్ళను 1,000,000 మంది కొడుకులు నేను గనకపోతే నేను పార్వతమ్మని కాదన్నది. ఓ తల్లులారో అగదూడు అగదూడు అక్కడాల అరగించేడు దాతలాల తమ్ములాల ఆత్మ బాంధవులారా, అప్పటికైనా ఇప్పటికైనా ఆడవాళ్ళు కలిపి నిలిపిలేరు గురమన్నారు. చెట్టు ఎక్కనే లేదు, ఆ పూలు కొయ్యనే లేదు. భర్తలు అనేకమైన తిట్లు తిడుతుంది. రే జంగమోడా, బుడిది మొక్కబోడా, బుడ్డగోసలోడా అని అనరాని మాటలు అంటుంది పార్వతమ్మ. ఆడవాళ్లకు ఓపిక తక్కువ. ఆ ఓపిక ఎట్ట తక్కువ అంటే చేసుకున్న భర్త భార్య ముంగట ఒకవేళ కోట తెచ్చుకొని తాగినట్టయితే భార్య ఏమనుకుంటది? ఒరే తాత కొడుక, నా ముంగట నువ్వు కోట తాగుతావురా, సీసలు తాగుతావురా అని చేసుకున్న భార్యకు భర్త ఒక కోట తాగుతాను ఇక్కడ బాధ అనిపిస్తుంది. మరి భార్య చూడక ముందుకు భర్త సోపతి వాళ్ళతోటి, భర్త ఒకవేళ భార్య చూడక ముందుకు భర్త సోపతి స్నేహితులతోటి బాటలు లాగిన ఆడళ్లకు బాధ అనిపించదే. ఓ తల్లులారో, ఎందుకంటే భార్య తెలియదు కదా, భార్య తెలియదు కాబట్టి గట్ల. ఎందుకంటే ముంగడ 3,000 వచ్చితే గాని వెనక 7,000 వచ్చితే గాని ఈ ముంగడ 3 పోవద్దు. ఇక్కడ 200 పోవద్దు, అక్కడ 700 800 మంచిదే. అవి గంగల కలిసిన మంచిదే. ఆడవాళ్ళ గుణము గట్ల అన్నది. అమ్మవారు పార్వతమ్మ ఏమనుకున్నది? ఇప్పుడు ఆ చెట్టు ఎక్కి నేను పూలు వేకపోతే నేను పార్వతమ్మని కాదా అని రామ రామ కోదండ రామ కోదండ తల్లిరా పార్వతమ్మ కోదండ రామ, పార్వతమ్మ కోదండ వేడికి వస్త ఉన్నదే కోదండ రామ, వేడికి వస్త ఉన్నదే కోదండ రామ, చెట్టు వేడికి వస్త ఉన్నదే కోదండ రామ, వేడికి వస్త ఉన్నదే కోదండ రామ, ఆకాశం వస్త ఉన్నది ఆకాశం వస్త ఉన్నదే కోదండ రామ, ఆకాశం వస్త ఉన్నదే కోదండ రామ, ఆకాశం వస్త ఉన్నదే కోదండ రామ, కొంగు నడుము కుదురుతూ ఉన్నది కోదండ రామ, నడుము కుదురుతూ ఉన్నది కోదండ రామ, కొంగు నడుము కుదురుతూ ఉన్నదే కోదండ రామ, కొంగు నడుము కుదురుతూ ఉన్నదే కోదండ రామ, చెట్టు వేడికి వస్త ఉన్నదే కోదండ రామ, చెట్టు వేడికి వస్త ఉన్నదే కోదండ రామ, వర్షి కొమ్మల వట్ట ఉన్నదే కోదండ రామ, వర్షి కొమ్మల వట్ట ఉన్నదే కోదండ రామ, చెట్టు బంగల్ల కూర్చున్నది కోదండ రామ, చెట్టు బంగల్ల కూర్చున్నది కోదండ రామ, బ్రహ్మవర్ణముల పువ్వులు చూసే కోదండ రామ, బ్రహ్మవర్ణముల పువ్వులు చూసే కోదండ రామ, పువ్వు మీద చెయ్యబోతదే కోదండ రామ, పువ్వు మీద చెయ్యబోతదే కోదండ రామ, అమ్మవారు పార్వతమ్మ బ్రహ్మవర్ణ పువ్వులు చూసింది. పువ్వు మీద ఎప్పుడు చెయ్యబోతున్నదో బ్రహ్మదేవుడు ఏ కలరు తోడు ఉన్నదా, వర్ణం తోడు ఉన్న పువ్వు నేనెందుకు ముట్టుకోవాలి, భావన ముట్టుకుంటే బదనామైపోతారా అని మళ్ళీ పువ్వులు కళ్ళ చూసరా కోదండ రామ, కళ్ళ చూసరా కోదండ రామ, విష్ణువర్ణముల పువ్వులు ఉన్నదే కోదండ రామ, విష్ణువర్ణముల పువ్వులు చూసే కోదండ రామ, విష్ణువర్ణముల పువ్వులు ఉన్నదే కోదండ రామ, విష్ణువర్ణముల పువ్వు ఉన్నదే కోదండ రామ, మళ్ళీ పువ్వు చెయ్యబోతది కోదండ రామ, పువ్వు చెయ్యబోతది కోదండ రామ, మళ్ళీ పువ్వులు చూసే వరకు విష్ణువర్ణము తోడు కనబడుతున్నది. బాబా విష్ణు నారాయణమూర్తి ఎట్లా ఉంటాడో అదే కలర్ తోడు కనబడుతుంది స్థావన రూపము తోడి. ఆ పువ్వులు ఎందుకు ముట్టుకోవాలా బా? ఒకవేళ
మామ నడిపి బాబా నారాయణ మూర్తిని ముట్టుకున్నట్టు బదనామైతరేను అయ్యో మల్లో పువ్వులు కళ్ళ దూసరా కోదండారామా మల్లో పువ్వులు కళ్ళ దూసరా కోదండారామా విశ్వవర్ణముల పువ్వు ఉన్నదే కోదండారామా వర్ణముల పువ్వు ఉన్నదే కోదండారామా తల్లి పువ్వు మీద చెయ్యబోతది కోదండారామా పువ్వు మీద చెయ్యబోతది కోదండారామా పార్వతమ్మ మల్లో పువ్వులు చూసే వరకు శివుడు ఎట్లా ఉంటాడో అదే వర్ణము తోడి కనబడుతున్నది ఆ పుష్పము మంది పూలతో కలర్తో ఉన్న పూలతో తెంపాలి నేను బదనా ఎందుకు కావాలి నా భర్త ఎట్లా ఉండడో అదే వర్ణము తోటి ఉన్నది ఈ పువ్వు ఈ పువ్వును తెంపుతున్నా అని పార్వతమ్మ శివవర్ణం పువ్వు మీద చెయ్యబోతుంది ఆ పార్వతమ్మో శివవర్ణం మీద పువ్వు మీద చెయ్యబోవంగ దేవదేవ జంగమయ్య దేవుడు లోకాల శంకరుడు కళ్ళతోని చూసిండు ఒసే ఒసే పార్వతమ్మ శివవర్ణ పువ్వును తెంపుకొని వచ్చి నా దగ్గరికి వచ్చినాదా పురుగు ముట్టని పుష్పాలు పట్టుకొని వచ్చిందయ్యా అటుక 100 మంది ఆడవాళ్లను 1,000 మంది కొడుకుల సంతాన బలం ఇవని అడుగుతావే ఆ పువ్వును నిన్ను తెంపనీయనాని దేవదేవ జంగమయ్య దేవుడు లోకాల శంకరుడు మాటల గల్లోడు మంత్రాల గల్లోడు యంత్రాల గల్లోడు ఈ అందరి మహిమలు దొరికిన గాని యమలాడు రాజరాజేశ్వరుని మహిమ ఎవరికి దొరకబోదు ఐళ్ళు బయలు ఎత్తరు బయలు బట్ట బేగులు ఎత్తరు రాయిలు అక్కడి ఎత్తరు ఎండి బంగారం ఎత్తరు ఆడదాన్ని మొగోని ఎత్తరు దేవుడు ఒరే నాగన్న కారునల్ల పుట్ట లోపల 12 సిరిసుల ప్రతాప నాగన్న తోకవల వేసుకొని పండుకున్నావురా నా కొడుక నాగన్న ఇప్పుడే చెట్టు మీద పుట్టాలని తల్లి పార్వతమ్మను బెదిరియాలే చెట్టు వీధికెళ్ళి పార్వతమ్మ కింద వడలను లోకాల శంకరుడు కొడుక నాగన్న కంఠం నల్లాన కనుగుట్లే రానా కంఠం నల్లాన కనుగుట్లే రానా సిరిసుల శివమని తల మెరువగా సిరిసుల శివమని తల మెరువగా నాగన్న దిగు 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 నాగన్న నాగన్న దిగురా సుందరి నాగన్న నాగన్న దిగు 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 నాగన్న నాగన్న దిగురా సుందరి నాగన్న శివుని మెడలో నీవు కంఠమాలవైనావు శ్రీ విష్ణువుకు నీవు శేషపానువైనావు అరే భూమిని మోసేవాడా బుద్ధిమంతుడవు నాగా అరే బల 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 నాగన్న దిగు 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 నాగన్న నాగన్న దిగురా సుందరి నాగన్న నాగన్న దిగు 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 నాగన్న నాగన్న దిగురా సుందరి నాగన్న నాగుల పంచమి నాడు కన్యలంత గూడేరు అచ్చానావుల పాలు అరిటాకు డొల్లల పోసి కోరి మక్కలమురా ఓ కోడ నాగరాజా అరే బల 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 నాగన్న దిగు 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 నాగన్న నాగన్న దిగురా సుందరి నాగన్న మయ్య నాగన్న మోతాలు పెట్టుగా కారు నల్ల పుట్టరా కళ్ళు వస్తా ఉన్నాడు కన్న తండ్రి లోకాల శంకరుడు దగ్గరికి వస్తున్నాడే నాగన్న 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 ఎవడే కన్న తండ్రి ఓ నాయన 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 పాలువాడు పట్టినాడా ఓ నాయన పాలువాడు పట్టినాడా ఓ నాయన పగబట్టి చంపుతానే ఓ నాయన చంపుతానే ఓ నాయన పగబట్టి చంపుతానే ఓ నాయన పగబట్టి చంపుతానే ఓ నాయన వాడు పట్టినాడా ఓ నాయన వాడు పట్టినాడా ఓ నాయన కదేసి వస్తావో నాయన కదేసి
చెల్ల కడేశ్వర